ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. చిన్న పిల్లల్లో లేడీ విలన్ ఎవరైనా చూసారా? నేను చూశానండి. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. అంబ్లాల భావ సంభావితమైన ఈ దివ్య ప్రసూన మాలికా రాజ్యము అమ్మ బాబోయ్, బలా సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడనగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భోషణములుచే ఈ సభాభవనము ధన్యము ధన్యము. సూపర్. ఏదో ఒకసారి చెప్పి చూద్దాం. చెప్పు. చెప్తా చెప్తా చెప్పు. నాకే భయం వేసేటట్టుంది. భూమాత అనుగ్రహిస్తే జీవితం, ఆగ్రహిస్తే మరణం. 2 వాక్యాలు రైతు జీవితం కోసం చెప్పాడు. సో స్వీట్ కదా నువ్వు. చాలా మధురం. ఓకే, ఈ ఇంటర్నెట్ దానికి సంబంధించే నువ్వు మొన్న జరిగిన నాటకాల దాంట్లో ఏం చెప్పావు? అక్కడ ఏం ప్లే చేసావు? నేను ఎంతగా ఏడ్చానో నీకేం తెలుసు. మా మమ్మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఆగిపోయేలా చూడు స్వామి. లేదా నన్న మా అమ్మ చేతిలో సెల్ ఫోన్ గా పుట్టించు స్వామి. ఇలా ఇలా చూస్తూ ఉండిపోవాలి తెలుసా యాక్టింగ్ తో. వావ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సీరియల్స్లో విలన్స్, లేడీ విలన్స్ చాలామందిని మనం చూసే ఉంటాం. కాకపోతే చిన్నపిల్లల్లో లేడీ విలన్ ఎవరైనా చూసారా? నేను చూశానండి. మరి అయితే చిన్ని సీరియల్లో ఒక అమ్మాయి అయితే అందరినీ హడలెత్తిచ్చేస్తూ ఉన్న అమ్మాయి అనమాట. సో లోహిత అని, మరి ఆ క్యారెక్టర్ చేస్తూ ఉన్న సుహాని ఇప్పుడు మనతో పాటు ఉంది. ఎందుకు అలా భయపెడుతూ ఉంటుంది? నెగిటివ్ రోల్స్లో అంత దిట్టగా అయిపోయిన ఆ సుహాని మాటలు ఏంటి, ఆ చిట్టుపోటి అడుగులు ఎక్కడి నుంచి మొదలైందా అనేది తన్నేడు తెలుసుకుందాం. హాయ్ సుహాని. నమస్తే అన్నయ్య. నమస్తే, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నా. నీకు లోహిత అని పిలవడం ఇష్టమా, లేకపోతే సుహాని అని పిలవడం ఇష్టమా? లోహిత అని పిలవడం అంటే సీరియల్లో, ఓకే. సుహాని అని పిలవడం అంటేనే ఇష్టం. అవునా? ఓకే. ఏంటంటే నిన్ను చూసేటప్పటికి అందరికీ అరే ఈ అమ్మాయిని ఎక్కడో చూసామే అని గుర్తొస్తూ ఉంటుంది. శ్రీశ్రీ గారి కవిత ఒకటి చెప్పావు చూసావా, దాంతో అస్సలు ఈ అమ్మాయి ఏంట్రా ఇట్లా చెప్తుంది అని అనిపించింది. ఒక్కసారి ఆ ఒక్క కవితతో మొదలెడదాం, సరేనా? స్టార్ట్. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితులు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దాహానికి తప్ప పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాది ఇంత అన్న వాళ్ళని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవేశిస్తుందే, ఆ రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు, ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాయిస్తే కాదు, చెమ్మట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. గూస్ బంప్స్ తెప్పించేసావు తెలుసా అసలు. థ్యాంక్ యూ అండి. సూపర్. అసలు ఈ పద్యాలు కానీ కవితలు కానీ ఎవరు నేర్పించారు నీకు? మా డాడీ నేర్పించారు. ఆయన కూడా యాక్టరే.
అవునా? ఓకే. అది ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నా. డాడ్ నుంచా? సూపర్. అండ్ సుహాని, సో ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను ఇప్పుడు 5th క్లాస్కి ప్రమోట్ అయ్యాను. ప్రమోట్ అయ్యావా? ప్రమోట్ అవడం ఏంటి? అంటే నేను 3rd క్లాస్ చదవకుండా డిఓపి ఆఫీస్లో నేను ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయాను. అవునా? మరి మధ్యలో ఉన్న 4th ఏం చేసావు? 4th చదివాను, బట్ 3rd చదవకుండా ప్రమోట్ అయ్యా. మాకు కూడా ఇలాంటి ప్రమోషన్స్ ఉంటే ఎంత బాగుండేదో. ఓకే. ఇంతకు నీకు యాక్టింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి నియర్లీ ఒక 4 years ఉన్నప్పుడే నువ్వు యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసావు కదా? అవును. సో ఆ టైంలో ఏంటి అనేది కూడా తెలియదు. సో అప్పుడు ఎలా చేసేదానివి? ఎవరన్నా అంటే మీ మమ్ డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళ? లేదు, ఒకసారి అంటే ఇంకా అప్పటికి యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. నేను అప్పటికి సీరియల్స్కి ఇంకా రాలేదు. మేము ఒకసారి హమ్మింగ్ చేసుకుంటూ షాప్లోంచి వస్తూ ఉన్నాం కార్లో. ఓకే. సో సాంగ్స్ పెట్టుకొని వాటికి వీడియో తీసాం. అది డాడీ ఫేస్బుక్లో పెట్టారు. ఓకే. సో వాళ్ళ పాత ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కనక బంగారం అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళ వైఫ్ చూసారు. చూసి తిను మన సీరియల్కి యూజ్ అవుతుందేమో చూడ్డు అని చెప్పేసి, అప్పుడు ఆయన చూసి ఓహో బద్రి వారి కొడుకు తను నా ఫ్రెండే అని చెప్పేసి అప్పుడు సీరియల్లోకి నేను వచ్చాను. ఓకే. ఏంటి నువ్వు నీకు కరెక్ట్గా 4.5 years ఉన్నప్పుడే ఫస్ట్ సీరియల్లోనే ఒక నెగిటివ్ రోల్ అంటగా? ఊహలు గుసగుసలాడే సీరియల్. ఊహలు గుసగుసలాడే సీరియల్. అసలు అంటే ఇలా చేయి అలా చేయి అని ఎక్స్ప్రెషన్స్ ఎవరు చెప్పేవాళ్ళు నీకు? మా నాన్న. నాన్న చెప్పేవాడా? మా అన్నే. ఓకే. అసలు ఒక్కసారి కోప్పడు నా మీద. అమ్మ బాబోయ్, నాకే భయం వేసేటట్టుంది. అలా భయపెడుతూ ఉంటావు అనమాట. అవును. దాంట్లో అయితే ఇంకా కొంచెమే, కానీ ఇప్పుడు చేస్తున్న సీరియల్ అయితే చాలా పెద్దది. చిన్ని సీరియల్. అందులో ఏ క్యారెక్టర్? లోహిత అనే క్యారెక్టర్ చేస్తూ ఉన్నావు. ఎందుకు నీకు అంత అంటే సేమ్ ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయి? ఏమో, అంటే నేను ఇప్పుడు పాజిటివ్ చేసినా అలానే ఉంటుంది, నెగిటివ్ చేసినా అలానే ఉంటుంది. నీకు ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడు కోప్పడం అంటారు, చిరాకు పడడం అంటారు, అదే కాకుండా బాగా స్మూత్గా ఏంటి సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్స్ రావాలని? నేను ఏ క్యారెక్టర్ చేస్తానో అదే నాకు చాలా ఇష్టం. అవునా? అట్లయితే నీకు లోహిత అనే క్యారెక్టర్ బాగా ఇష్టం అంటావు. మీ డాడీతో మాట్లాడేటప్పుడు నాకు విషయం చెప్పాడు తెలుసా? సార్ ఎప్పుడు ఏదైనా ఎపిసోడ్ పెట్టినా కానీ కింద కామెంట్స్ అయితే అందరు తిడుతూ ఉంటారు సార్, అమ్మాయి అంటే బ్లెస్సింగ్స్ సార్ అవి అని చెప్పేసి అన్నా. అవును. ఓకే. అయినా సరే నేను అంత పట్టించుకోను. నేను వాళ్ళలా పెడుతున్నారంటే అంత బాగా వాళ్ళకి నచ్చిందని. యా, సూపర్. అంటే నువ్వు క్లాస్కి అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు సో అందరూ నిన్ను ఏమని పిలుస్తారు? అందరూ నన్ను జస్ట్ నార్మల్గా సోహని అని పిలుస్తారు. సోహిని అని పిలుస్తారా? సుహానినా సోహినినా? యాక్చువల్లీ సోహని. సోహని. సో స్వీట్ కదా నువ్వు. చాలా మధురం. ఓకే, నైస్. అండ్ ఫస్ట్ సీరియల్స్లో నీకు యాక్టింగ్ అనేది అప్పుడు తెలీదు, సో అప్పుడే సూపర్గా చేసావు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక 5 years 4 years అనుకోవచ్చు. ఈ 4 yearsలో ఎన్ని సీరియల్స్ చేసావు, ఎన్ని సినిమాలు చేసావు? అంటే చాలా మూవీస్ చేశాను, చాలా సీరియల్స్ చేశాను. ఊహలు గుసగుసలాడే, నీకు నాకు ప్రేమ, కళ్యాణ వైభోగం. సీరియల్స్ చాలా తక్కువ చేశాను, ఇప్పుడు చిన్ని. ఓకే. మూవీస్ అయితే అహింస, 9 hours వెబ్ సిరీస్, సేవ్ ద టైగర్స్, సత్యభామ, ఇంకొకటి కేజీఎఫ్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళ అసోసియేట్ గారు విరాట్ గారు ఉన్నారు. ఆయన ఒక మూవీని చేస్తున్నారు, కిరాతజ్జున్యత అని. ఆ మూవీలో నేను చేశాను. ఓ సూపర్, బాగా పవర్ఫుల్గా ఉండబోతుందా? అది కూడా నెగిటివేనా? లేదు, అది సాఫ్ట్గానే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ మీరే వినేస్తారు, చూడరు. అవునా? అట్లయితే ఇప్పుడేం చెప్పకలే, డైరెక్ట్ స్క్రీన్ మీదే చూస్తాం. ఓకే, సరే. నువ్వు తెలుగు ఇంత బాగా మాట్లాడతావు కదా, అంటే ఇప్పుడు వచ్చే అబ్బాయిలైనా చిన్నపిల్లలు ఎవరైనా కానీ వాళ్ళని అడిగా అనుకో, మామ్ వాట్స్ డాడ్ అని చెప్పేసి ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. కానీ నీ తెలుగు ఇంత స్పష్టంగా ఉండడానికి రీజన్ ఏంటి? చిన్నప్పుడు యాక్చువల్లీ నేను నడవలేదు, అంటే ఎవరు నడవరు? కాదు, పాకలేదా? నేను జస్ట్ డైరెక్ట్గా నడిచేసానంట.
మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పు. అదేంటంటే చిన్నప్పుడు నేను పాకలేదు, అంటే ఎవరైనా సరే చిన్నపిల్లల్ని వదిలితే ఎవరైనా పాకుతారు, సో నేను డైరెక్ట్గా నడిచేసాను. సూపర్, అది ఎలా సాధ్యం? అదే మా ఫాదర్ వాళ్ళు వెళ్ళి అసలు పాకడం లేదండి అని చేస్తే అదేం కాదు అని డాక్టర్ చెప్పారు అప్పుడు. అవునా, నువ్వు అప్పుడు అంటే అక్కడ పాకలేదు, నడుచుకుంటూ అంటే నడిచావు, అందుకే ఇప్పుడైతే పరిగెడుతున్నావు నువ్వైతే. నైస్. సరే, మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ కానీ సోహని అంటుంటారు కదా, సో అప్పుడు నిన్ను ఒక స్టార్ లాగా చూస్తూ ఉంటారా, లేకపోతే ఎలా చూస్తూ ఉంటారు? అంటే నన్ను ఎలా చూసినా పర్వాలేదు, బట్ వాళ్ళు నన్ను ఫ్రెండ్లీగానే చూస్తారు అందరూ. ఓకే. అరే నువ్వు ఆ సీరియల్లో బాగా చేసావు, ఈ సినిమాలో భలే ఉన్నావు అని చెప్పేసి ఎవరేమనలేదా? అంటారు, నువ్వు చిన్న సీరియల్లో చేసావు కదా, ఆర్ అంటే అక్కడ ఏంటంటే మా స్కూల్లో ఎక్కువగా వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు, సో వాళ్ళు అందరూ ఇంగ్లీష్ 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 ఇంగ్లీష్, నేను కూడా ఇంగ్లీష్, కానీ వాళ్ళు ఇండియన్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, నేను బ్రిటిష్ ఇంగ్లీష్లో మాట్లాడతాను. రెండింటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇండియన్ ఇంగ్లీష్లో అయితే మనం నార్మల్గా ప్రొనౌన్సియేషన్ చేస్తాం, బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే ఆర్ అనేది జస్ట్ నార్మల్గా వెళ్ళదు, ఆర్ అని పలుకుతారు వాళ్ళు. అంతేనా? ఓకే, నైస్. అవును, సరే, ఇంకా నీకు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎసా? నువ్వు ఇప్పుడు ఇంతగా యాక్ట్ చేస్తున్నావు, పెద్ద అయిన తర్వాత ఏదైనా హీరోయిన్ అని చెప్తావో, లేకపోతే సావిత్రి గారిలా పెద్ద గొప్ప నటి అవ్వాలని చెప్పేసి అంటావు అనుకుంటే, నువ్వేంటి ఐఏఎస్ అవ్వాలని? ఎందుకు అలాగా ఐఏఎస్? అంటే ఇప్పుడు నేను ఇది నా ప్యాషన్ ఇది, బట్ నా గోల్ అనేది ఐఏఎస్. ఓకే. నాకు దీనికన్నా స్టడీస్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎన్నో ర్యాంక్ వస్తుంది? నాకు 20 out of 20 వస్తుంది. ర్యాంక్? ఫస్ట్ ర్యాంకా? అటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో ఫస్టే, చదువులో ఫస్ట్, ఇటు యాక్టింగ్లో ఫస్ట్, ఇంకెన్ని ఫస్ట్లు ఉన్నాయి చెప్పు, ఇంకా వేరే వేరే వాటిలో? మీరు వినడానికి ఇంకా చాలా ఉంది, చాలా 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 ఫస్ట్, అన్నీ ఫస్టే. సోహని అంటే మొత్తం ఫస్ట్. సోహని అంటే ఫస్ట్. సో ఫస్ట్ ఎక్కడున్నా నీకు తెచ్చిచ్చేయాలేమో కదా. అవును, చిరంజీవి గారి మూవీస్ దాని గురించి ఇమిటేట్ చేస్తూ కానీ, సో నువ్వు చెప్పిన దానికి చిరంజీవి గారే లెటర్ పంపించారంటగా. అవును. అంటే ఏం చెప్పావు? అంటే ఏ డైలాగ్స్ కానీ ఏమి ఇమిటేట్ చేసావు? అంటే ఇమిటేట్ చేయలేదు, జస్ట్ ఆయన ఫస్ట్ నుంచి బోలా శంకర్ వరకు ఫుల్ డైలాగ్స్తో స్పీచ్ ఇచ్చాను. ఎంత పెద్ద స్పీచ్ అది? అది చాలా పెద్దగా ఉంటుంది. ఓ మై గాడ్. రీసెంట్గా పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా నువ్వు చెప్పావంటగా, అప్పుడు కూడా సార్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారంటగా మెగాస్టార్ గారు. ఏదో కొంచెం నా కోసం చెప్తావా? అంటే ఇప్పుడు 155 మూవీస్ చెప్పలేను, కొన్ని చెప్పు. అదేంటంటే చిరంజీవి గారి బయోగ్రఫీ చెప్తాను. ఓకే. అదేంటంటే 1955 ఆగస్ట్ 22 అమృతమూర్తి శ్రీ అంజనమ్మ గారి తొలిసూరి మురిపాల బిడ్డగా, కళామ తల్లి ముద్దు బిడ్డగా, ఆంధ్రావనికి ప్రతిష్ట తెచ్చే అదృష్ట బిడ్డగా జన్మించి, కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తూ, ఒంటరిగా మొదలైన పోరాటంలో ఓపికని కోల్పోక, ఓటమిని దరిచేరనీయక, నటనపై మీకున్న మక్కువను వ్యసనంగా మార్చుకొని, మీకు తగిలిన గాయాలు సైతం మీ విజయాలు చూసి గర్వపడేలా, కాలం కోసం ఎదురు చూడకుండా కాలాన్నే మీకు అనుగుణంగా మార్చుకుని, ఆశయ సాధనలో ఎదురైన అడ్డంకులను మీ ఎదుగుదలకు ఎరువులుగా వేసి, ఉన్నత స్థానాలను చేరుకుంటూ, రక్తదానం, నేత్రదానాలే కాక విపత్తులలో, ఆపదలలో ప్రజలను ఆదుకుంటూ, అందరి హృదయాలలో ఆత్మీయ స్థానాన్ని పొందిన బోలా శంకరుడు, రియల్ హీరో మా మెగా అన్నయ్య, తెలుగు చిత్రసీమ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్న మిమ్మల్ని రఘుపతి వెంకయ్య పద్మభూషణ్, డాక్టరేట్ లాంటి ఉన్నత పురస్కారాలు ఎన్నెన్నో అలంకరించుకొని అవి పులకరించిపోవడం చూసి, అలనాడు త్రేతాయుగంలో ధర్వకోవిదుడు చిరంజీవి శ్రీ విభూషణుడికి పట్టం కట్టిన శ్రీరాముల వారు, మాకు కలయుగ చిరంజీవి అయిన మీకు
పద్మ విభూషణుడిగా పట్టం కట్టడానికి శ్రీరామ్ లల్లా రూపంలో అయోధ్యకు వచ్చారు అనడంలో సందేహమే లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, సమయపాలనతో మీరు సాధించిన ఘనత ఎప్పటికీ వాడని వసంతం. తరతరాలకి తరగని అభిమాన సంద్రం మీ ఒక్కరికే సొంతం. ఆ తరం ఈ తరం ఏ తరానికైనా విశ్వంభరుడైన మీరు ఎంత ఎదిగితే అంత ఒదిగుండడం కాదు, ఎంత ఒదిగితే అంత ఎదుగుతారన్న మీ అనుభవం మా భావి తరాలకు ఒక సంజీవి. అందుకే అయ్యారు మీరు చిరంజీవి. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. అసలు అనుకోలేదు తెలుసా సుహాని, సూపర్ అంటే సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని అయితే ఖచ్చితంగా దాచిపెట్టుకొని వింటూ ఉంటారు. సో ఆయన బయోగ్రఫీని ఒక 2 minutesలో ఎంత సూపర్గా చెప్పావు తెలుసా. అంటే యూజువల్గా మేము యాంకర్స్ మేము చెప్పేటప్పుడు అంటే కొంచెం ఉంటుంది, పెద్దోళ్ళని చెప్తున్నా అంటే కథే నువ్వు ఇంత చిన్న ఏజ్లోనే ఇంత చక్కగా సూపర్గా చెప్తూ ఉంటే వినాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అంత సూపర్గా చెప్పావు. నీ పేరు ఏమని మీ డాడీ వాళ్ళు సోహాని అని పెట్టారో అంతే స్వీట్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంతకు చిన్ని సీరియల్ ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుంది. ఇంతకు మరి చిన్ని సీరియల్స్లో బిజీ అయిపోతే మరి స్కూల్కి ఎప్పుడు వెళ్తుంటావు? అంటే నాకు వాళ్ళు ఆన్లైన్లో పెట్టేస్తారు ఫొటోస్ ఏమన్నా. ఇది స్కూల్లోనా? ఓకే, మరి సెట్స్లో ఉండి కూర్చొని చదువుకుంటుంటావా? అంటే ఇప్పుడు షూటింగ్ అయిపోయిన వెంటనే, షార్ట్ అయిపోయిన వెంటనే నేను వచ్చి బుక్స్ తీసుకొని చదువుకొని హోంవర్క్ అయిపోతుంది, క్లాస్ వర్క్ అయిపోతుంది. అవునా? రెండు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? అప్పుడు ఒకప్పుడు అంటే ఎగ్జామ్ రాస్తూ ఉంటావు, ఆ టైంలో షార్ట్ రెడీ అని అన్నారంటే అప్పుడు ఏం చేస్తావు? పర్వాలేదు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత రాస్తాను. మరి అట్లాంటి పాసిబిలిటీ ఉంటుందా? కాపీ కొట్టేస్తే ఏంటి ఎగ్జామ్? అంటే ఎగ్జామ్ అంటే మా స్కూల్లో స్కూల్ ఎగ్జామ్ ఆన్లైన్లో పెడుతుంటారు కదా. అవును, అలాంటివి. అంటే స్కూల్ ఎగ్జామ్ మాకు ఆన్లైన్లో పెట్టలేరు. ఆన్లైన్లో పెట్టలేదా ఇప్పటివరకు? అంటే ఆన్లైన్ అంటే వాళ్ళు వీడియో కాదు, ఆన్లైన్ అంటే మనకి వాట్సాప్లో జస్ట్ ఫొటోస్ అవన్నీ పంపించేస్తారు. ఓకే, హోంవర్క్ ఫెసిలిటీ నీకు ఒక్కదానికే కదా. అందుకే నువ్వు స్కూల్లో స్టార్వి. నాకు ఒక్కదానికే కాదు, వాళ్ళు ఎవరైనా ఒకవేళ టూర్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకి కూడా పంపిస్తారు. అవును, నువ్వు యాక్టింగ్లో ఏమైనా నేర్చుకున్నావా? అంటే ఏమన్నా నేర్పించారా మీ ఇంట్లో వాళ్ళు స్పెషల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి ప్రాక్టీస్ కానీ అలా? మా డాడీ అంతాడే. మీ డాడీ థియేటర్ ఆర్టిస్ట్ అంటగా, బాగా నాటకాలు వేస్తూ ఉంటారు. అవును, నాటకాలు వేస్తూ ఉంటారు, మూవీస్, సీరియల్స్ అన్నీ. సో నువ్వేమన్నా నాటకాలు వేసావు ఇప్పటివరకు? వేసాను. ఎన్ని వేసావు నాటకాలు? ఎన్ని కాదు, ఒకటే వేసాను. ఒకటే వేసావా? ఓకే, ఎప్పుడు ఎక్కడ? అది లాస్ట్ టైం తెనాలిలో వేసాను. మన త్రిబుల రైటర్ ఉన్నారు కదా, ఆయన కండక్ట్ చేశారు సాంఘిక నాటక ఉత్సవాలు తెనాలిలో. సో అది నా ఫస్ట్ నాటకం. ఓకే, అది తెనాలిలోకి వెళ్ళి, అంటే మాకు తెలీదు అప్పటికి, అక్కడ అవార్డ్స్ అవన్నీ ఉంటాయంట. సో మాకు తెలియకుండా నాటకం చేసేసి వచ్చేసాం. నెక్స్ట్ డే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఇలా జరిగింది, మీకు అవార్డు వచ్చింది, నేషనల్ జూరీ 1లోనే వచ్చింది. ఓ సూపర్. అది కూడా థియేటర్ ఆర్ట్స్లో నువ్వు నేషనల్ అవార్డు గెలిచావు అంటే వావ్. అవును, నువ్వు పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నావు. ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదనుకో, దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఒకవేళ యాక్టింగ్ సైడ్ వచ్చావు అనుకో, సో ఎవరిలా అవ్వాలనుకుంటున్నావు చెప్పు? అంటే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వను అని మాత్రం అస్సలు ఉండదు. నేను అసలు పక్కన కూడా పెట్టను. దానికోసమే నాకు ఇది అసలు ముఖ్యం కాదు, అంటే నాకు ఇది అనేది అసలు ముఖ్యం కాదు. ఇది నేను అసలు ఎందుకు చేస్తున్నానంటే జస్ట్ ఫర్ నాకు యాక్టివిటీ లాగానే నేను తీసుకుంటున్నా దీన్ని. అవునా? ఓకే. అంటే అంతేగాని ఇది నా లైఫ్ అని మాత్రం కాదు. అండ్ దెన్ ఐఏఎస్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకు ఐఏఎస్ అంతగా ఇష్టం నీకు? ఎందుకంటే దాంట్లో అంటే ఎలా ఉండాలి, ఒక క్రమశిక్షణగా వెళ్తారు. నువ్వు ఇప్పుడు క్రమశిక్షణగా లేవా? అంటే ఉన్నాను, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఉంటాయి. ఇంకొకటి అక్కడ
చెప్పే విధానం కానీ ఎవరికైనా సరే మనం ఎదుటి వాళ్ళకి చెప్పచ్చు మన థాట్స్ అవన్నీ. అలా చేయి ఇలా చేయి అదేనా? అలా అని కాదు, నాకు ఐఏఎస్ అంటే చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు గోల్స్ అనేవి లేవు, బట్ డాడీ చెప్పారు ఏంటంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు. అంటే డాడీ నన్ను ఐఏఎస్ అవ్వమని స్ట్రెస్ చేయలేదు, ఏంటంటే చెప్పారు ఐపీఎస్ అంటే. నేనే అడిగాను, నన్ను ఐపీఎస్ అంటే ఏంటి, ఐఏఎస్ అంటే ఏంటి, ఇలా అన్నీ అంటే ఏంటంటే అప్పుడు నాకు చెప్పారు. చెప్తే అప్పటి నుంచి ఇంకా నాకు ఐఏఎస్ అంటేనే నాకు గోల్. ఓకే, సరే. ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ మా డాడీ, దాని తర్వాత చిరంజీవి గారు. ఓకే. సో రీసెంట్గా ఏ మూవీస్ చూసావు? అంటే ఎవరిపైన కానీ నార్మల్గా ఏ మూవీ చూసావు? అంటే మా హోమ్లో టీవీ వేయాలి అంటే 1 వీక్ అయిన తర్వాత ఎండ్లో వేస్తాం. ఎందుకు అలాగా? టీవీ పెట్టరా ఇంట్లో? పెట్టాం. మరి ఏం చేస్తారు టీవీతో? టీవీకి కనెక్షన్ కూడా ఉండదు, జస్ట్ నార్మల్గా అంటే స్టార్మా రాదు, ఓన్లీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అవే ఉంటాయి. మాకు ఎప్పుడన్నా టీవీ వేయాలి అంటే వీక్ ఎండ్లో వేస్తాం. మిగతా టైంలో నాకు ఇచ్చేయచ్చు కదా, నేను రెంట్కి తీసుకుపోతాను. ఇస్తావరా? ఓకేనా? ఓకే, వీకెండ్ టైమ్స్లో నీకు ఇచ్చేస్తా. ఓకే. మా ఇంట్లో టీవీ లేక నేను బాధపడుతున్నాను. ఓకే, సరే. ఇంతకు చిన్ని సీరియల్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? నేను ఎవరు బాగా చూసుకుంటారా సెట్లో కానీ? నాకు మెయిన్గా మా డైరెక్టర్ సార్ మల్లెల శ్రీనివాస్ గారు, అండ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఇంకొక డైరెక్టర్ సార్ ఆనంద్ గారు, డిఓపి సార్ ప్రకాష్ గారు, ఇంకొకటి మా మదర్ రోల్ క్యారెక్టర్ ఆవిడ సుష్మా గారు. ఓకే. ఆవిడ కూడా బాగా చూసుకుంటారు. మా ఫాదర్ క్యారెక్టర్ రవికిరణ్ అన్నయ్య. మా బ్రదర్ క్యారెక్టర్ అంటే నాకు అన్నయ్య ఉంటాడు దాంట్లో, తను పుష్కర్. ఇంకొకటి మొత్తం లిస్ట్ మొత్తం చెప్పేసి నేను ఒక్కరో ఇద్దరు అంటే నువ్వు మొత్తం లిస్ట్ చెప్పేస్తున్నావు. ఇంకొకటి బాలరాజ్ అన్నయ్య, అంటే వీరన్ అన్నయ్య, నమల్రాజ్ అన్నయ్య. మరి కావ్య గారిని ఏం పాపం చేసింది? కావ్య గారు మేమిద్దరం అంత క్లోజ్గా ఉన్నాం, ఎందుకంటే తను జైల్లో ఉంటారు, మేము మా ఇంట్లో ఉంటాం. ఓకే. చిత్రమందిర్ ఇంట్లో ఉంటాం. సో ఎప్పుడైనా వస్తే అప్పుడు ఓకే, క్లోజ్గా కదా, పాపం కదా. అవును బాబు. ఎప్పుడైనా కాస్త అప్పుడెప్పుడైనా లంచ్కి జైలు నుంచి పిలుచుకొని రావచ్చు కదా ఆవిడ్ని. పిలుచుకొని రావచ్చు కదా, చెప్పొచ్చుగా మీ డైరెక్టర్కి. మీ డైరెక్టర్ మీకు బాగా క్లోజ్ కదా. అవునండి. మల్లె శ్రీనివాస్ గారికి చెప్పండి ఈసారి ఒక్కసారి లంచ్కి ఏమైనా పిలుద్దాము కావ్య గారు. మళ్ళీ దాని తర్వాత పేరోల్ మీద బయటికి వస్తారు. అప్పుడు వచ్చారా? అప్పుడు వచ్చారు, మళ్ళీ పేరోల్ మీద బయటకు వచ్చి యాక్చువల్లీ 6 days అన్నారు, 10 days ఉండి వెళ్ళారు. మోసం చేశారు కదా. మనం యాక్షన్ తీసుకుందాంలే. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పేరోల్ 6 daysకి ఇస్తే మీరు 10 days ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుదాం మనం. ఓకేనా? నైస్. ఓకే, మరి హీరోయిన్స్లో నీకు ఎవరు ఇష్టం లేదా? హీరోయిన్స్లో నేనే. నువ్వేనా? నువ్వు ఏ సినిమాలో హీరోయిన్గా చేసావు? హీరోయిన్ కానీ కాదు, నా యాక్షన్ నాకే నచ్చుతుంది. అవునా? నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అనిపించింది ఏది? నేను ఏది చేస్తే అంటే నేను ఏ రోల్ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ మూవీ చేస్తే అది నాకు బెస్ట్, నేను ఏ సీరియల్ చేస్తే అది నాకు బెస్ట్, నేనేం చేస్తే అది నాకు బెస్ట్. బాబా నీ కాన్ఫిడెన్స్కి ముచ్చటేస్తుంది బంగారం. సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, నువ్వు చేసిన వాటిలో నీకు ద బెస్ట్ అని అన్నీ ద బెస్ట్ కదా. సో ఒక డైలాగ్ కానీ ఏదైనా సీరియల్ అయినా కానీ ఏదైనా కానీ విత్ ఎక్స్ప్రెషన్స్ భయపెట్టేటట్టు, మమ్మల్ని భయపెట్టేటట్టు అట్లాంటిది ఒకటి చేయి. ఓకే 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 గో అహెడ్. హే, ఎందుకు వచ్చావే? మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ మామయ్యని వద్దనుకొని వెళ్ళిందానివి మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నన్ను మాత్రం బాగా బాధ పెడతావే. నీకు ఆ బాలరాజ్ గాడికి, ఆ హాఫ్ టికెట్ గాడికి మా అమ్మ చాకిరీ చేయాలా? సూపర్.
అమ్మా ఇంత చిన్న డైలాగ్లోనే ఎన్ని వేరియేషన్స్ చూపించావు తెలుసా. అపరిచితుడిలాగా మెల్లగా డౌన్కి వెళ్తావు, పైకి వెళ్తావు, లోపలికి వెళ్తావు. బా 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 సూపర్గా చెప్పావు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఇంకాస్త టైం ఇచ్చేస్తే ఎంత పెద్ద లెంతీ డైలాగ్ అయినా కానీ పట్టని చెప్పేసి ఎలా ఉన్నావుగా. ఓకే సరే సోహని, ఇలా సీరియల్స్ చేస్తూ ఉన్నావు, అంతా బాగుంది. మరి మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి ఆ డైలాగ్స్ కూడా బాగా చెప్తూ ఉంటావు కదా, బాగా ఇమిటేట్ చేయడం కానీ, సో పెద్ద పెద్ద హీరోస్ని కూడా బాగా సో అలా కామిక్గా చేస్తూ ఉంటావుగా. సో మరి ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. సీనియర్ ఎన్టీఆర్ గారిది చెప్తాను. సీనియర్ ఎన్టీఆర్ గారిది ఇది మైసభ డైలాగా? ఏమంటివి దాంట్లో 4 ఉంటాయి. దాంట్లో మీరు ఏం చెప్పమంటే అది చెప్తా. నీకేది ఇష్టమో చెప్పు. నాకు అన్నీ ఇష్టమే. అమ్మా నిన్ను ఏది అడిగినా కానీ అన్ని ఇష్టమే అంటావు. సరే ఆ మైసభ డైలాగ్ ఉంది కదా, లాస్ట్ చెప్తా. యా అది చెప్పేసి ఓకేనా. కమాన్. అంబ్లాల భావ సంభావితమైన ఈ దివ్య ప్రసూన్న మాలికా రాజ్యము కురుసింహునిగా సీమలనంకరించిన వారి ఎవ్వరు? అని విషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావమౌనా? ఏ మాసుమధుర సుస్వరము కాకలి కలకంటి కంటి కూకార సుధీత దివ్య సుర కామిని యొక్క సుస్వాగతమౌనా? సోభగు అవురా, ఇది శాస్త్ర విజ్ఞాన ప్రభావమా? హయ్యరే భ్రమ, ఇది మా భ్రమ. కించిత్ మధుబానాసక్తమైన మా చిత్తభ్రమ. బలా సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడనగు ఈ కురుభూకాంతుని సంభావన సంభాషణ భోషణములుచే ఈ సభాభవనము ధన్యము. అకుంచిత నిర్మాణ చాతుర్యుడవగు మై బ్రహ్మ, నీ శిల్ప చాతుర్య మధురిమ ఆ బ్రహ్మగ్గాని విశ్వ బ్రహ్మగ్గాని లేదు. లేవచ్చును లేకపోవచ్చును, కానీ ఆ పాండవ హతికులకు ఎట్టి పరిషత్ లభించటం మాత్రము మారధరణమైన మా బోండ్లకు దుస్సాహము. విశ్వస్వంబరావణిత శాశ్వత మహేశ్వరము కావచ్చు. అఖిల నది సాగర వారి దగ్గర భ్రూకృత అనగ్ధ ముక్తావణి రత్తమును మా కుండెను ఉండవచ్చు. సాగర మేఘర సతీకర గ్రహణం రంచి సార్వభౌమత్వం పొందవచ్చు. కానీ ఇట్టి సభాభవనం మాకు లేకపోవుట మోపలేని మోపం. చతుర్కృత అపచారముల కంటే శత్రువైభవం శక్తివంతుల హృదయములకు దావార సదృశం. ఇక మేమిందుండరాదు. ఏమి నీరాగాడ పదనట్టుడున్నా నాకు ఈ కవాట కంటనమా? పరులెవ్వరూ లేరు కదా, మా ఈ బంగుపాటు పరికంపలేదు కదా. ఈ మైసభాభవనం మమ్ము మిడిదు పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతుకులు మమ్ము అవమానించుటకే. ఏమి సభామందిరమును గర్భమున సుందర జలచరసంతి అయిన జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నదే. ఇదియును అట్టిదియే. పాంచాలి పంచభద్రక. ఏమేమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరువైత్రించను మరుపునుకు రాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారాములే నా కన్నపటంబులు భయ్యేచున్నవే. ఓ క్షీరావారాజనితరాక సుధాకర వరవంశ మహోత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరే ఉండనై నిజ భుజ వీజ ప్రకంబిత చతుర్దశ భువన సూరవరెణ్యులకు శతసూత్రులకు అగ్రజన్నునై
పరమేశ్వర బోధాభిరత పరశురామ సద్గురు ప్రాప్త సహస్రాస్త్ర విద్యాపారయుండైన రాధేయుని మిత్రుండనై మానధేరుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరువుతే పగులబడి నవ్వుటయా ధనపతులతో తుల్యుడనగు నన్ను భావక సంభావింపక సన్మానింపక గృహిణి ధర్మ పరిచతే లజ్జా విముక్తే ఆ బంధకి ఎట్ట ఎదురు యాలి గేలి సేవలే. అవును రే, ఆ వయసు మారణ బామ్మకి ఎగ్గేమి సిగ్గేమి. వంతున మగని ముందొక మగని వచ్చరి పర్యంతమున రెచ్చిన కనిపించదో పచ్చి పచ్చి వైభవున ఆలిగేలి చేసిన మాత్రమున నేనేల కటకట పడవలే. ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముడితో మోరెత్తి కోతలుడునా అని సరిపెట్టుకుందిరా ఈ లోకం ముయ్యమూకుడుందిరా. అయినను దుర్వ్యాసమును సాగించు యాగమని తెలిసి నేనేల రావలే. ఉచితిని పో, దివ్యరత్న ప్రభా సౌకర్యమైన సర్వత సంచోభితమైన ఆ మైసభాభవనం మాకేలి విడిది కావలే. అయినది పో, ధర్మ అందు చిత్ర విచిత్ర లావణ్యుల హుర్లలో ఈదులాడు దుర్భిక్ష భిక్ష మాకేలు కలగవలే. కలిగినది పో, సజీవ చలచల సంతాన విధానంబులకు ఆలవాలమగు ఆ జలాశయమును మేమేలు కాలు మోపురువే. మోపిదిరి పో, సకల రాజంజ కోటీర కోటీత గోచప్త రత్న ప్రభా నిరంజితమగు మా పాద పద్మంబు ఏలాపభ్రమమొందవలే. ఎత్త సమయమునకే ఆ పరిచరిక పరివుతే ఆ పాతకి పంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ హతవిధి 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 ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే ఆరాధించిన మమ్ము అవహేళ చేయుటియా. మాట రావట్లేదు తెలుసా నాకు, ఏం మాట్లాడాలను. సూపర్. నువ్వు చెప్పిన దాంట్లో కనీసం ఒక్క 10% నేను చేసినా కానీ ద బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకొచ్చేమో అనిపించేలా చేసావు తెలుసా. థ్యాంక్ యూ అన్నయ్య. సోహని వావ్. అసలు ఆ పాతకాలంలో వచ్చే మూవీస్ దాని డైలాగ్స్ను గుర్తుపెట్టుకొని చెప్పాలి అని అంటే మీ డాడ్ వాళ్ళు నీకు అంటే ఎంత ట్రైన్ చేసి ఉంటారో, నువ్వు ఎంత ఓన్ చేసి చెప్తున్నావో నాకు అర్థమవుతుంది. ఏంటంటే డైలాగ్ చెప్పడం వేరు, కానీ ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఎగ్జాక్ట్గా ఏమంటివి అనే టైప్లో చెప్పావు చూసావా. వాహ్, సూపర్ బంగారం, సూపర్.